నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. హైదరాబాద్ మహానగరమే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వర్షాలు వస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షపు నీళ్లలో వాళ్ళ జీవన విధానం కొంచెం అవకతవకలుగానే ఉంది, కాస్త కుంటుబడిందని చెప్పాలి. అయితే అధికార పక్షం ఏం చేస్తుంది అని ప్రశ్నించే ప్రతిపక్షం వాళ్ళకి కనీస బాధ్యత లేదంటారా? వాళ్ళు కూడా జనాల్లోకి వెళ్తున్నారా లేదా? వెళ్తే మనకు కనిపించట్లేదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, స్పోక్స్ పర్సన్. గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. తెలంగాణ రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే సార్. విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. 10 ఏళ్ళు పరిపాలించారు కదా మీరు. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది కదా, మరి ఎక్కడైనా కనిపించాలి కదా సార్. కనిపిస్తున్నాం అంటున్నారా? ఎస్, అవునండి, నిజమే కదా. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఎక్కడ వర్షాలు పడ్డాయని చెప్పేసి ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఏం లేదు కదా. మా నాయకులు రోడ్డు మీదే ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు, సబితా గారు, అదేవిధంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు, అనేక మంది నాయకులు ఈరోజు లోతట్టు ప్రాంతాలని ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్లో వెళ్ళి ప్రజలకు పరామర్శించి అక్కడున్న వసతి సౌకర్యాలు, మంచి చెడు అంతా తెలుసుకునే క్రమంలోనే ఈరోజు మేమంతా ఉన్నాం. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఇంట్లో కూర్చోవడానికి లేదు కదా. ఇంకా మాకు ఎక్కువ బాధ్యత ఉంది. గత 10 ఏళ్ల కాలంలో మేము చేసిన పనిని, అదేవిధంగా ఈ దానికి సంబంధించిన మంచి చెడు, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది ఇంకా క్షుణ్ణంగా మాకు తెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఖమ్మం లాంటి ప్రాంతంలో అంత వర్షం పడి అంత ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ప్రభుత్వం దానికి సంబంధించిన కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే అక్కడికి పోయిన మా నాయకులు కూడా అక్కడున్న అతి దయనీయమైన పరిస్థితుల్ని గమనించిన సందర్భం కూడా నిన్న కనపడతా ఉంది మనకు. ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అక్కడ ఏదైతే ముందస్తు చర్యలు చేయాలనో, చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ఎందుకంటే వాతావరణ శాఖ సుమారు 20 రోజుల ముందు అసలు ఏ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మేఘాలు ఎలా ఉన్నాయి, లేకపోతే వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఈ వర్షం ఏ విధంగా పడుతుంది, లేదా దీని ఎఫెక్ట్ ఏ ఏరియాలో ఉంటుంది, ఎంత వర్షం నమోదు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ విభాగం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అలర్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం, ఇప్పుడు ఖమ్మం లాంటి ప్రాంతంలో జరిగిన ఏదైతే వరద ప్రాంతాలు ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఆ ప్రాంతంలో ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించలేదు కాబట్టి ఈరోజు అంత పెద్ద నష్టం జరిగింది, అన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఆ ముందస్తు చర్యలు, అక్కడ ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్ని వెంటనే వేరే దగ్గరికి తరలించడానికి అవకాశం ఉంది, లేదా హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లేదు, ఈరోజు ఆ ముంపు ప్రాంతాలలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఎటువంటి సౌకర్యాలు అందట్లేదు, ముంపు అయింది, జరిగింది, ఒక విపత్తు వచ్చింది, ఇబ్బంది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయిన ప్రజలకి వెంటనే ప్రభుత్వం అక్కడ సకల సౌకర్యాలు సమకూర్చడానికి ఏ విధమైన ప్రణాళిక చేసిందనేది ఇప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర. కేవలం ప్రభుత్వమే చేయాలని ఏం లేదు కదా సార్. ప్రతిపక్ష నాయకులు గాను, ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు గాను, మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించవచ్చు కదా. లేదు మేడం, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షం కంటే కూడా ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎక్కువ బాధ్యత కాదు, ఎందుకంటే సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది, అదేవిధంగా అధికారం వాళ్ళ దగ్గర ఉంది, అదేవిధంగా సిబ్బంది వాళ్ళ దగ్గర ఉంది, అన్ని రకాల. అదేవిధంగా అక్కడ ఉన్న కలెక్టర్ గారు, అదేవిధంగా అతని కింద ఉన్న దాదాపు 52-53 డిపార్ట్మెంట్లు, వాటన్నిటిని అప్రమత్తం చేసి వాళ్ళని సహాయ చర్యలు అందించడానికి, అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉంటాయి. ప్రతిపక్షం ఇంకా ఇక్కడ ఏదైనా జరిగింది, ఇక్కడ ఏదైనా లోపం ఉంది, లేకపోతే ఇంకా సరిగ్గా వ్యవహరించలేదు అని చెప్పడానికి లేదా చూపించడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. అంతేగాని యంత్రాంగాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ప్రతిపక్షానికి ఉండదు. ఆ ప్రభుత్వ పక్షానికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఉంటుంది. అక్కడ ఏ రకమైన చర్యలు చేపట్టి మేము సహకారం అందించాలి, ప్రజలకు ఇంకా సహకారాన్ని ఇంకెక్కువ పెంపొందించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. దాని ప్రతిపక్షం మీద ఉండదు. ప్రతిపక్షం ఇంకా ఎక్కడ తప్పు జరిగింది, ఈ తప్పుని మనం ఎట్లా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది అనేది మేము మాట్లాడతాం. ఆ విషయాల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని
చేయాల్సింది బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వానికే ఉంది అని ఉంది. అంటారు. Yes. అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక పాత్ర వహించిన పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తుంది అని కొంతమంది ఊహించలేదు. అలా ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి ఓటమికి ఏంటి కారణం అంటారు? సేమ్ మేడం, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉంటుంది లేదా అధికార పక్షంలో అంటే ఉంటుంది, ఇది శాశ్వతము, అధికారమే శాశ్వతము అని చెప్పేసి అనుకోవడానికి ఎవరికీ లేదండి. ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో అధికార పక్షం ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షము అధికార పక్షం అది మిగతా వాటికి అయితే వర్తిస్తుందేమో కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఇది వర్తిస్తుందంటారా? అంటే మీరు ఊహించారా ప్రతిపక్షంలోకి వెళ్తాం మేము అని? లేదు లేదు మేడం, అట్లా కాదు. మేము ఊహించటం విషయం కాదు మేడం. మేము ప్రజలకు సంబంధించిన విషయాల్ని లేదా సమస్యల్ని పరిష్కరించే క్రమంలో మేము చాలా అన్నీ చేశామని అనుకున్నాం. మాకు తెలిసి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వము ఇగో ఇది చేసింది, దీనివల్ల మేము నష్టపోయాము, ఈ విధమైన నష్టకరమైన చర్యలు చేపట్టింది అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకోలేదండి. అంటే ఉద్యోగాలు ఇవ్వడంలో, విద్యార్థులని ముందుకు తీసుకెళ్లడంలో కొంతవరకు లోటు జరిగింది, అందుకే ప్రతిపక్షంలోకి వెళ్ళారు అని అంటున్నారు. దీనికేం చెప్తారు మేడం? టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1 సంవత్సరం లోపే అనుకుంటాను నాకు తెలిసి. ఆ తర్వాత నుంచి అంటే ఉద్యోగ సంబంధమైన అన్ని రకాల చర్యల్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇక్కడ ఆ చర్యలు చేపట్టడంలో ఒకటేంటంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా కావచ్చు, అన్ని రకాల చర్యలు చేపట్టిన దాంట్లో దాదాపు సుమారు మా కేటీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 3-3.5 లక్షల ఉద్యోగాలు అంటే ప్రైవేట్ రంగంలో అవి రావడం జరిగింది. ఈ వచ్చిన ఉద్యోగాల్ని మా పార్టీ ఎగ్జిక్యూట్ చేయటము, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బాగా చెప్పటంలో మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి భావిస్తున్నాం. అంతేగాని మేము ఉద్యోగాలు ఇవ్వలేదని కాదు. అయితే సామాన్య ప్రజానికానికి, సామాన్య జనానికి లేదా సామాన్య విద్యార్థులకు లేదా నిరుద్యోగులకు ఉండే ఆలోచన ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే డిఎస్సి ఇటువంటి వాటి మీద ఉంది. అయితే మేము చేసింది ఈ విషయాల మీద కొంచెం తక్కువనే ఉంది. మేము ఇచ్చిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ ప్రైవేట్ రంగంలో అంటే ఐటీ రంగంలో కావచ్చు, మిగతా రంగాలలో కావచ్చు గణనీయంగా ఉన్నాయి. మీరు చూడండి, అసలు మేము ఓడిపోయిన తర్వాత అనేక మంది టెకీలు మేము ఐటీ మినిస్టర్ అని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించాలి, ఆ స్థాయి ఎవరికి ఉంది? ఒక కేటీఆర్ గారికి తప్ప. వి మిస్ యూ సార్ అని చెప్పేసి అనేక మంది వీడియోలు చేసిన సందర్భాలు మనకు తెలిసిందే. అంటే ఆ లెవెల్లో, ఆ టాప్ లెవెల్లో ఇక్కడ ఐటీ రంగాన్ని పెట్టడం జరిగింది. అభివృద్ధి ఆ విధంగా జరిగింది. ఆ అభివృద్ధిలో భాగంగానే అనేక లక్షల ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మీ చేతుల్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా రకరకాల వాటికి నోటిఫికేషన్లు ఇచ్చిన మీరు ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంలో ఆలస్యం చూపించారు? అది నిజంగానే పార్టీ మీద లేకపోతే అధికారం మీద ప్రభావం చూపించలేదంట? లేదు మేడం, ఖచ్చితంగా అది మా మీద ప్రభావం చూపించింది. అంటే మేమేమనుకున్నామంటే కేసీఆర్ గారు ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే ఈసారి నోటిఫికేషన్స్ ఈ చివరి ఎలక్షన్స్కి ముందే దాదాపు అనేక నోటిఫికేషన్స్ వేయటం జరిగింది. దాంట్లో అంతకుముందు కొన్ని ఎక్కువ కాదు, కొన్ని ఫిలప్ చేయడం జరిగింది. ఈ మిగతా నోటిఫికేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మనది ఫామ్ కాగానే వాటన్నిటిని కూడా ఫిలప్ చేయాలి. మీరు ప్రిపేర్డ్ అన్నమాట, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే ఫామ్ అవుతుందని మీరు రెడీగా ఉన్నారు. మేము ఖచ్చితంగా మేము ఎక్కడ లోటుపాట్లు చేయలేదు కదా, ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం చేయలేదు కదా, ఏర్పాటు చేయలేదు కదా. ఏదో అతి కొద్ది మంది ఏదన్నా నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఏమన్నా ఉండొచ్చు, కానీ మెజార్టీ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ఫలాలే ఎక్కువ ఉన్నాయి తప్పితే నష్టం చేసిన సందర్భం ఏం లేదు కదా. మరి ఇదే వాస్తవం అయితే ఎందుకు ఓడిపోయారు సార్? అంటే ఓటమికి ఒక కారణమే ఉంటుంది, గెలుపుకు ఒక కారణమే ఉంటుంది అని చెప్పేసి ఉండదు మేడం. ఓటమికి అనేక కారణాలు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది, అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు అలవి కానీ నోటికి వచ్చింది ఏది పడితే అది. రేవంత్ రెడ్డి గారికి నోటికి ఏది వస్తుంది అంటే నాలుక ఫ్రీగా ఉంది కదా, దానికి నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని. కానీ ఆయన చెప్పిన 6 గ్యారెంటీలో కొన్ని అయితే చేశారు కదా, బస్ ఫ్రీ ఇచ్చారు కదా. చెప్పండి. ఒకటి బస్ చేశారు, రైట్, బస్ చేశారు. బస్ చేసిన తర్వాత ఏం చేశారు? తర్వాత 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు కదా కొన్ని ఏరియాలో. అబ్బబ్బబ్బా చేశారు మేడం. నేనేమంటున్నానంటే రైతు భరోసా, రైతు బంధు వేశారు కదా మొదటిసారి. మేడం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని దానికయ్యే ఖర్చు 49,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి స్వయానా తనే మాట్లాడింది, ఆయన నోటి ద్వారానే చెప్పింది. ఆ దాన్ని కాస్త కొద్ది రోజులు గడవగానే 39,000 కోట్ల విషయం తనే మాట్లాడిన తర్వాత
మళ్ళా దానికి 10,000 కోట్లకు చేర్చి 17,000కు పెట్టి ఈరోజు అందరికీ మేము ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజలు గ్రామాలలో రుణమాఫీ కాక రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు సార్, మీరు అంటున్నారు వాళ్ళందరికీ రుణమాఫీ చేయలేదు, కొంతమందికే చేశారు, ఇదే మీ వాదన. వాళ్ళే ఉంటున్నారు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళకి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, నిజంగా అర్హుడైన వాడికి ఖచ్చితంగా చేశాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటే ఎవరికి రుణమాఫీ కాలేదో తీసుకొచ్చి చూపించండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం అన్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్ కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఎట్లా మనం అర్థం చేసుకోవాలని ఆయన యాటిట్యూడ్ని ఎక్కడైతే తన వైఫల్యం చెందుతున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షంగా మేము ఒక బాధ్యతాయుతంగా ఒక విషయం చెప్తామో దాన్ని సరిచేసుకోవడానికి బదులు ప్రతిగా దాడి చేయడానికి ఒక మార్గం ఎంచుకున్నాడు. అంతే తప్పితే నిజంగా అరే వీళ్ళు చెప్తున్నది కరెక్టే కదా, దీన్ని సరి చేసుకుందామనే ఆలోచన వైపు పోవట్లేదు. ఇంకా అతను ఏమనుకుంటున్నాడంటే ప్రతిపక్షంలోనే ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాడు, ప్రతిపక్షంలో నేను ఉన్న నాయకుడిగానే నేను బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అది కాదండి. మీరు చెప్పండి, మేము అనడం కాదు, లెక్క చెప్పింది ఎంత? 49,000 కోట్లు. ఆ తర్వాత కుదించింది ఎంత? 39,000 కోట్లు. మీరు ఇచ్చింది ఎంత? 17,000 కోట్లు. మీ లెక్క ప్రకారం, మా లెక్క ప్రకారం కాదు, మేము వేరేగా చెప్పినాం, కానీ మీ లెక్క ప్రకారం 17,000 కోట్లు ఎక్కడ, 49,000 కోట్లు ఎక్కడ? ఇవన్నీ వాళ్ళని తీసుకురమ్మంటున్నారు కదా. ఎవరిని అంటే ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి మీకు లైన్లో నిలబెడతారా? మీ దగ్గరికి తీసుకొస్తారా? అట్లా తీసుకొచ్చిన వాళ్ళకి ఇప్పుడు ప్రజాభవన్లో ఏం చేసిండ్రు మీరు? అట్లా తీసుకొచ్చి సమస్యలు చెప్పండి, ప్రజా దర్బారు పెట్టినాము, ప్రజాభవన్లో పెట్టినాము, ఇది ఇప్పటి నుంచి దర్బారు, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాము. మీరు ఒక్కటంటే ఒక్క సమస్య పరిష్కారం కాలేదండి. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, ప్రగతి భవన్, అది ప్రజాభవన్, అది మేము అది ఏర్పాటు చేశాము, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు కదా. నోటికి ఏదొస్తే అది కాదు కదా మేడం మాట్లాడాల్సింది. ప్రాక్టీస్లో నిజంగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? మీ 17,000 కోట్ల రూపాయలు మాత్రమే సరిపోయినాయా? మరి ఆ లెక్కకైతే 39,000 కోట్ల రూపాయలు ఎందుకు మాట్లాడినారు? 49,000 కోట్ల రూపాయలు ఎందుకు మాట్లాడినారు? అంటే మొత్తం రుణమాఫీ కావడానికి 49,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మాట్లాడింది మీరే కదా, మేం కాదు కదా. మీరు అన్న తర్వాత 39,000 కుదించింది మీరే కదా, మేం కాదు కదా. సరే, మీ లెక్క ప్రకారమే ఈ 39,000 కోట్లే 49,000 కోట్ల రూపాయలకు కూడా పోవద్దు. 39,000 కోట్ల రూపాయలకు 17,000 కోట్లకు ఏమన్నా సంబంధం ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు మీరు అందరికి ఇచ్చారని చెప్పేసి ఎవరికంటారు? మేమన్నామా అంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి? ఇవ్వకండి. అంటే నిజంగా అర్హులైన వాళ్ళే ఉన్నారు, ఆ లెక్కల ప్రకారమే మీరు 39,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు మేడం. అంటే ఓకే సార్, ఇప్పుడు నిజంగా అర్హులైన వాళ్ళు ఉన్నారు అని మీరు అంటున్నారు, తీసుకొని వాళ్ళు ఉన్నారు అని. కానీ మీ గవర్నమెంట్లో మల్లారెడ్డి గారికి రుణమాఫీ అయింది లేదా? నిజం కాదంటారా మేడం? ఆ రోజు ప్రభుత్వం పెట్టుకున్న పారామీటర్స్ ప్రకారము దాంట్లో ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో అది ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఉంటుంది. పర్టికులర్గా ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, గౌతమ్ ప్రసాద్, విష్ణుప్రియ అని రాసుకోరు మేడం. ఒక పారామీటర్ పెట్టుకుంటారు. అంటే ఏ ప్రభుత్వం అయినా, నేను ఇది నేను టీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే అనట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తానికి ఒక విధానం రూపకల్పన చేస్తారు, దానికి ఒక సూత్రీకరణ చేస్తారు. ఆ సూత్రీకరణ చేసిన తర్వాత దానికి ఒక విధాన రూపకల్పన అయిన తర్వాత అది ఇంప్లిమెంట్లోకి వెళ్తుంది. ఆ విధాన రూపకల్పనలో ఎల్లారెడ్డి ఉంటే ఎల్లారెడ్డి ఉంటాడు, మల్లారెడ్డి ఉంటే మల్లారెడ్డి ఉంటాడు, గౌతమ్ ప్రసాద్ ఉంటే గౌతమ్ ప్రసాద్ ఉంటాడు. ఆ దాంట్లో మొత్తం చేసిన తర్వాత దాంట్లో ఈ మల్లారెడ్డి అవసరం లేదు తీసేయని చెప్పేసి మనం అంటామా? అంటే అన్ని వేల కోట్లు ఉన్నాయి కదా ఆయనకి, ఆయన దగ్గర ఇండస్ట్రీలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, అలాంటి ఆయనకి రుణమాఫీ అవసరమా మేడం? రుణమాఫీ వాళ్ళకి అవసరమో వీళ్ళకి అవసరం లేదు అనేది ఒక పారామీటరు, ఫలానా వాళ్లకు తీసేయాలి, ఫలానా వాళ్ళకు ఉంచాలి అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం అనుకోలేదండి. ఒకవేళ నిజంగా అట్లా అనుకుని ఉంటేనే, బైఫర్కేషన్ చేసి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో. కానీ ఆ చేసిన రూపకల్పనలో దాంట్లో మహా అంటే ఎంతమంది ఉంటారు మేడం? ఒకవేళ నిజంగానే అనుకుందాం, ఒకవేళ వాళ్ళే అనుకుందాం, అది కూడా తప్పు ప్రాక్టీస్లో ఎవరికైనా తప్పు జరిగిండొచ్చు. కానీ కావాలని స్పెషల్గా మల్లారెడ్డికి ఇంత కేటాయించాలని కాదు కదా. ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ఇన్ని ఎకరాలు అనేది ఒక నిర్దిష్టంగా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకోలేదు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్లు 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకొని ఆ నిర్దిష్ట రూపకల్పనలో ఆయన రాకపోయినా మల్లారెడ్డిని తీసుకొచ్చి 5 ఎకరాల్లో పెట్టి ఆయనకు గనక కేటాయిస్తే మీరు ఎట్లా పెడతారండి అని చెప్పేసి అనడానికి ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు కదా. ఒక సూత్రం చేశారు, దానికి విధాన రూపకల్పన చేశారు, దాని అమలు వచ్చిన వాళ్ళు ఆ పరిధిలోకి వచ్చిన వాళ్ళకందరూ అమలు చేశారు.
కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు పెట్టుకున్న మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న ఏదో పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్కు చేయడానికే ఈరోజు మీరు కింద మీద పడుతున్న పరిస్థితి. మరి వాళ్ళు చెప్తున్నారు సార్, కింద మీద పడుతున్నారు మీరు చెప్పారు, కానీ అసలు మంచి బడ్జెట్ ఉండి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకొచ్చేసారు, లోటు బడ్జెట్లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ పూడ్చుకోవడానికి మాకు టైం పడుతుంది, ఇంకా 8 నెలలే అయింది, ఈలోపు ఇది చేయలేదు అది చేయాలంటారు, మీరు చేసిన అప్పులు మేము తీర్చొద్దా అని అడుగుతున్నారు అధికార పక్ష నాయకులు. మేడం, మిగులు బడ్జెట్ అప్పులు చేయటం వేరు మేడం, కానీ ఆనాటికి ఈ ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది. అప్పులు చేయటం అనేది వేరే సబ్జెక్ట్, అసలు లేవు ఇక్కడ డబ్బులు అనేది వేరే సబ్జెక్ట్. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నప్పుడు కానీ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రము వాళ్ళ రాష్ట్ర అవసరాల రీత్యా అప్పు తీసుకోవడం అనేది సహజం. ఇది అంటే కేంద్రం వాళ్ళ ఫైనాన్స్ దాని ప్రకారమే, అదేవిధంగా దానికి ఉండే పారామీటర్స్ ప్రకారమే అప్పులు ఇస్తుంది. అది ఆర్బీఐ కావచ్చు, లేకపోతే ఇంకో బ్యాంకు కావచ్చు, ఏ బ్యాంక్ అయినా సరే దానికి తగ్గట్టుగానే బ్యాంకులకు అప్పులు తీసుకున్నాం. అప్పులు తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపే సందర్భంలో ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ప్రభుత్వం దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెచ్చుకుందని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అంటే దీంట్లో ఈ 32,000 కోట్ల, 30 కోట్ల, 20 కోట్ల ఎంతో కొంత ఇప్పుడైతే అప్పులు తెస్తున్నారు కదా. అంటే అప్పులు తెచ్చే కదా నడపాల్సింది. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అప్పులు తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని నడపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, నడుపుతున్నారు. మేము ఆ రోజు నడిపాము, ఈ రోజు వీళ్ళు నడుపుతారు. ఇంకొక ప్రభుత్వం రేపు మేము వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా తీసుకురావాల్సిందే. ఏ రాష్ట్రం ఎందుకు రాం? డెఫినెట్గా ష్యూర్గా వస్తాం. ఎందుకు రామండి? రేపు ఇప్పటికే అసలు ఊర్లలో గ్రామాలలో అనేక మంది ప్రజలు ఓడిపోయిన తర్వాత 3 నెలలకే 2 నెలలకే అసలు కేసీఆర్ని మేము ఓడగొట్టడం ఏంది, కేసీఆర్ ఓడిపోవడం ఏంది అంటే మీరు ఆనాటికే ఉన్న ఒక పరిస్థితి లోకల్గా ఉన్న ఏదన్నా చిన్న చిన్న నిరసనలు కావచ్చు లేదా వ్యతిరేకత కావచ్చు, అంటే లోకల్ నాయకత్వం మీద వ్యతిరేకతతోనే వాళ్ళేదో వీళ్ళకేస్తే అక్కడ ఓడిపోతాడు అని చెప్పేసి అని అనుకోలేదు వాళ్ళు. కేసీఆర్ గారు ఇక మా ప్రాక్టీస్లో ఏం మాట్లాడుతున్నారు అంటే మేము కేసీఆర్ గారు ఓడిపోతారని మేము ఊహించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసింది, ఈరోజు కాంగ్రెస్ రాగానే అన్ని దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంది, అదేవిధంగా ఇబ్బందులు పెడతా ఉంది. ఏ సౌకర్యాలకు సరిగ్గా అందని పరిస్థితి. సౌకర్యాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినాయి కదా సార్. నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ప్రాంతాలన్నీ ఈ వరద దాటికి ఇబ్బందులు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా, తక్కువ వర్గం వాళ్ళు, మధ్యతరగతి కింద ఉన్నవాళ్ళు, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. మేడం, అధికారంలో ఉన్న ప్రభుత్వము లేదా ప్రభుత్వ నాయకులు ప్రజలకు సహాయం చేయాలి, ఇంతవరకు చేయాలి అని చెప్పేసి అనుకోవడంలో ఏం తప్పు లేదు. ప్రాక్టీస్లో లబ్ధిదారులను ఎంపిక చేసే సందర్భంలో కావచ్చు, ఇంకో సందర్భంలో కావచ్చు, అనేక ఆటంకాలు రావచ్చు. కొన్ని అంటే అమలు చేసే సందర్భంలో కొన్ని అమలైపోతుంటాయి, కొంతమందికి ఇచ్చి ఉంటారు, ఇంకొంత ఇవ్వనుంటారు. అంటే కావాలని ఎగ్గొట్టడం కాదు, వాళ్ళు ఏదైతే పెట్టుకున్న విధానాలు ఉన్నాయో దానికి సంబంధించి రాకపోయి ఉండొచ్చు. రాకపోయినంత మాత్రాన వాళ్ళకు అది అందలేదు ఇది అందలేదు అని చెప్పేసి అనడానికి అవకాశం లేదు. అదే ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి ధర్నా చేసిన సందర్భం ఉంది. ఆ రోజు మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడే. ఈరోజు 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ప్రభుత్వము 5 లక్షలు కూడా ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఇవ్వనని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ముంపు ప్రాంతం అంతకంటే దారుణమైతే కాదు. ఆ రోజు వచ్చిన వరదలు, ఈ రోజు వచ్చిన వరదలు. ఈరోజు దాదాపు 45 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. ఆ రోజు మహా అంటే 7, 8 సెంటీమీటర్లు కూర్చుంటుంది. దానికి దీనికి పొంతన లేనంత వర్షం కురిసినప్పుడు అక్కడ ముంపు ప్రాంతంగా ఏర్పడ్డప్పుడు అన్ని కుటుంబాలు క్రాఫ్ట్స్ పోయినాయి, అదేవిధంగా కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. అదేవిధంగా తినడానికి తిండి కానీ, కనీస సౌకర్యాలు కానీ, కనీస అవసరాలు కానీ తీర్చుకోవడానికి సరుకులు లేని పరిస్థితి ఉంది. వాటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అందించకుండా ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఈరోజు ఈ అత్యవసర పరిస్థితులకు కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన డబ్బు సుమారు 1,400 నుంచి 1,500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం రెడీగా ఉన్నాయి డబ్బులు. వాటిని తీసి అవి సక్రమంగా వినియోగించి ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. దానికి సంబంధించిన నిధి రెడీగా ఉంది, లేదని కాదు, డబ్బులు లేవని కాదు. ఈ 1,400-1,500 కోట్ల కాకుండా సుమారు గత ప్రభుత్వం
230 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్క చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి అక్కడ నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చినాయి. అంటే ఈ లెక్క కూడా చెప్పేస్తే వీళ్ళు వాళ్ళకి అప్పగిస్తే ఆ లెక్కలు ఇచ్చేస్తే ఇంకా 230 కోట్ల రూపాయలు సెంట్రల్ దగ్గర నుంచి ఇంకా డబ్బులు వస్తాయి. డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కదా సార్, మీరు ఇచ్చిన వివరణ బాగుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ లోటు బడ్జెట్ లేదు, డబ్బులు రెడీగానే ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి డబ్బులు, కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదని మీరు చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమేం చేశారు? వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలవబోతున్నారు, అందుకే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, అందుకే కవిత గారు బయటకు వచ్చారు అని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే భవిష్యత్తు కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలిసిపోతారా? మేడం, ఇక్కడ కోర్టుల్ని చట్టాలని గౌరవించని వాళ్ళు లేదా జడ్జెస్ని అనుమానించాల్సిన వాళ్ళు, అనుమానిస్తూ మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మొన్న సీరియస్గా సుప్రీంకోర్టే రేవంత్ రెడ్డి గారి మీద స్వయాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోనే సీరియస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి అంటే, మేము రాజకీయ పార్టీలకు సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ సలహాలు సూచనల మేరకు మేము బెయిల్స్ ఇస్తామా అని చెప్పేసి ఓటుకు నోటు కేసు వచ్చిన సందర్భంగా అక్కడ ధర్మాసనంలో ఉన్న 2 జడ్జీలు మాట్లాడిన పరిస్థితి మేడం. అంటే బీఆర్ఎస్ఎల్ని బీజేపీకి కలిసి అదేవిధంగా ప్రతిదానికి అంటే మాకు ముడిపెట్టి మాట్లాడతారా, ఏ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి చాలా సీరియస్ అయిన సందర్భం ఉంది. అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని బెయిల్స్ ఎవరికి రావు మేడం? ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ ఏ కుమ్మక్కతోనే వచ్చింది? మరి ఎవరి కుమ్మక్కుతో వచ్చింది? ఎవరితో కుమ్మక్కు అయితే వచ్చింది? లేదా ఎవరిని కుమ్మక్కు చేసి లేదా కోట్లాది రూపాయలు ధారపోస్తే వచ్చింది? అట్లా మాట్లాడుకోవచ్చా? ఆ రకంగా మాట్లాడుకుందాం అంటే అదే రకంగా మాట్లాడుకుందాం, నీ దగ్గర నుంచే మొదలు పెడదాం. అంటే మీకు బెయిల్ ఎలా వచ్చిందో మాకు కూడా అలాగే వచ్చింది అనుకుందాం, అట్లనే అనుకుందాం. ఇప్పుడు మీకు నిజంగా న్యాయం మీద, చట్టం మీద, ధర్మం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే ఆ రోజు దాని ప్రకారమే వచ్చింది అనేది నువ్వు అంటే, ఈరోజు అదే దాని ప్రకారం మేము వచ్చిందని మేము మాట్లాడుతున్నాం. ఒకవేళ అట్లా కాకుంటే అరెస్ట్ కావడానికి అవకాశం లేదు. మేము ఎవరితోనన్నా లాలూచి పడితే లేదా ఎవరితోనన్నా కుమ్మక్కు అయితే మేము అసలు అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఏముంది? జైలు దాకా పోవాల్సిన అవసరం లేదు, తిహార్ జైలుకు పోవాల్సిన అవసరం ఏముంది? ముందే మేము దాన్ని కట్టడి చేసి ఎక్కడ మేనేజ్ చేయాలో అక్కడ మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఉండవు మేడం, దానికి చట్టము అవన్నీ వేరే దానికి సంబంధించింది. అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ప్రతిదానికి బీజేపీకి లింక్ చేయటము. బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ అండి, బీఆర్ఎస్ ఒక ఇప్పటికి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు కదా, మీరు చూస్తుండండి, 2-3 నెలల్లో మీ కళ్ళతో మీరే చూస్తారు. వెళ్ళిన ప్రతి మీడియాని కాంగ్రెస్ ప్రతి నాయకులు చెప్తున్నారు. మీరు కొన్ని 2-3 నెలలు చూస్తుండండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసిపోతారు. రేపు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే టైంకి, డిసెంబర్కి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే టైంకి వీళ్ళిద్దరూ కలిసే హైదరాబాద్లో పోటీ చేస్తారు అని చెప్తున్నారు కదా. వాళ్ళ ఒక రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలంటే ప్రతిపక్షం మీద వాళ్ళు బురద చల్లాలి. ఆ బురద చల్లే దాంట్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రకరకాల జిమ్మిక్లు చేస్తున్నాడు. అవన్నీ ఆచరణ సాధ్యమయ్యే పనులు కాదు, మాటలు కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీ, బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ. ఎవరి విధానాలు వాళ్ళకు ఉన్నాయండి, ఆస్మాన్ ఫరక్ ఉంది. అంటే వాళ్ళ పార్టీ విధానాలకి లేదా మా పార్టీ విధానాలకి అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి, సిద్ధాంతపరమైన డిఫరెన్సెసే ఉన్నాయి. వాళ్ళతోని వెళ్ళి మేము కలిసిపోతాము, విలీనం. అసలు ఆనాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేయమంటేనే చేయని కేసీఆర్ గారు ఈరోజు బీజేపీలోకి వెళ్ళి ఏ దానికోసం అని చేస్తారండి? మీరు మా దాంట్లో విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామని చెప్పేసి మాట్లాడితేనే ఆ రోజే విలీనం కాని బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ బేస్తోని పోయి బీజేపీలో విలీనం అవుతుంది, లేకపోతే ఏ బేస్తోని పోయి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది? ఏదన్నా దానికి పొంతనేమన్నా ఉందా? ఇక్కడ విషయాలుగా మాట్లాడే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చాలా విషయాల్లో తడబడుతున్నారు, తప్పులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తనకు తాను సర్దుకోవడానికి ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూర్చున్నది ముళ్ళ కిరీటం మీద కూర్చున్నాడు, ముళ్ళ కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ కుర్చీని కాపాడుకోవాలి అనేక మంది ఉన్నారు. ఖచ్చితంగా ముళ్ళ కిరీటం పెట్టుకున్న సింహాసనమే అంటారా? ఎస్, ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో ఆ చైర్లో కూర్చోవడం ముళ్ళ అనేది ఎందుకని అనడం అంటే, ప్రజలకు సంబంధించిన కొన్ని లక్షల సమస్యల్ని ఆ ఒక్క కుర్చీ మీద కూర్చొని సమస్యకు పరిష్కారం వెతకడం అనేది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పరిస్థితి. అంటే అక్కడ ఒక ప్రజల గురించి ఆలోచించడానికి మాత్రమే అదొక ఇబ్బందిగా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. ప్రజల గురించి ఆలోచించటం పక్కన పెట్టేసి ఈ ముఖ్యమైన చైర్లో
సీఎం చైర్ని కైవసం ఎవరు చేసుకోవాలి? ఉత్తమ్ రెడ్డి చేసుకోవాలనా, బట్టి విక్రమార్క చేసుకోవాలనా, లేకపోతే పొంగులేటి చేసుకోవాలనా, లేకపోతే ఇంకో వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసుకోవాలనా? వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడు లాక్కోవాలనా, ఎప్పుడు కూర్చోవాలన్నా. నిన్నగాక మొన్న ఒక మీటింగ్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? అన్నా నువ్వు భవిష్యత్తులో సీఎం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీటింగ్లో కూర్చోబెట్టి వేదిక మీద మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ కుర్చీ మనం ఎప్పుడు లాక్కుందామా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ 10 మందిని ఆ కుర్చీ దగ్గరికి రానివ్వద్దు అని అంటే ఏదో ఒక జిమ్మిక్గా మాట్లాడాలి. ఇప్పుడు ఇది కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకొక వాళ్ళని శత్రువులుగానో లేకపోతే ఇంకొక వాళ్ళని వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగక్కితేనే వీళ్ళందరూ సెట్ రైట్ అవ్వడానికి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళిద్దరు కలిస్తే మనం మీదకి వస్తారు అంటే ఏదో ఇంటర్నల్గా ఒక చర్చ జరిపితే వీళ్ళందరూ అమ్మో మనం అరే ఈడే ఉండను రా నాయన అని అనుకోవడానికి ఇట్లా ఒక మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతే తప్పితే దాంట్లో నిజం లేదు. అసలు ఇప్పుడు మీరు చెప్తున్నది ఎలా ఉందంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టేసి కేవలం ఆ సింహాసనాన్ని కాపాడుకునే పనిలోనే ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుందండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అది సమస్యనే అది కదా, సమస్యనే అది. వాళ్ళు అనధికారికంగా అందరు సీఎంలేనండి. అధికారికంగా రేవంత్ రెడ్డి సీఎము, అనధికారికంగా ఒక బట్టి విక్రమార్క సీఎంఏ, లేకపోతే ఉత్తమ్ రెడ్డి సీఎంఏ, లేకపోతే ఇంకో పొంగులేటి సీఎంఏ, ఇటు జూపల్లి కృష్ణారావు కూడా సీఎంఏ. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు సీఎంలే, కానీ ప్రజలకు మాత్రం ఒక సీఎం కనబడుతున్నాడు అంతే. వీళ్ళ దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వాళ్ళందరినీ సర్దుకు రావడం. మీరేమంటారు? ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండరా? మేము అట్లా అనట్లేదు మేడం. మేము 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా, 10 నెలలే ఉంటారా, 3 నెలలు మాత్రమే ఉంటారా, మేము అనట్లేదు. మేము ఆ విషయం మాకు అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు తెలంగాణ ప్రజల మన్ననని చూరగొన్నంత కాలం వాళ్ళు అధికారంలో ఉంటారు. ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఉండట్లేదా నేను అడగట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఆ వ్యక్తి అధికారంలో ఉంటారా ఉండరా అనే సందేహం ఉందా మీకు అంటున్నారు. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే నేనేమంటున్నానంటే మేడం, నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్తున్నానంటే ఆ పార్టీలో ఎప్పుడు ఎవరైనా సీఎంలు అయ్యే ఛాన్స్ మనకు గత చరిత్ర చెప్తా ఉంది. గత చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళ దాంట్లో ఎప్పుడు కుమ్ములాటలే ఉంటాయి. ఒక వర్గము ఇంకో వర్గము, ఇంకో వర్గము ఇంకో వర్గము. ఈ సందర్భంలో ఒక ఇద్దరు మాట్లాడుకున్నది పక్కన పోయేటప్పటికి 3వ వ్యక్తితో మిలాఖత్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే దానికి ఒక నిబద్ధత కానీ ఒక నిజాయితీతో దాన్ని కాపాడుకుందాము. దీని ప్రకారంగా మనకున్న అధికారంతో, మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారంతో మనం ప్రజల్ని బాగు చేయడం కోసం లేదా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం మనం ఏ విధమైన కృషి చేయాలి అనే కంటే కూడా వాళ్ళు ఎప్పుడు సీఎం కోసం ఏ విధంగా కొట్లాడుకోవాలి, రేవంత్ రెడ్డిని ఎట్లా లాగేయాలి, మనం ఎట్లా కూర్చోవాలనే ఆలోచనలే వాళ్ళ దాంట్లో ఉంటాయి. సహజంగానే మొన్న ఈ సీఎం సందర్భంగా ఎంపిక సందర్భంలో ఢిల్లీలో జరిగిన డ్రామాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగిన డ్రామాలు కావచ్చు, మనమందరం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనించింది. ఫస్ట్లోనే అరే ప్రజలంతా దాదాపు 10 రోజులు ఎవరు సీఎం ఏంది అసలు ఎవరు చేస్తారు ప్రమాణ స్వీకారం అనే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండిపోయిన పరిస్థితి. సీఎం అనే టాపిక్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడగాలి. 10 ఏళ్ళు అయినా కూడా ఈ విషయం ఇంకా జనాల్లో అక్కడక్కడ వినిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడగాలి. ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు కదా, మరి 2 సార్లలో ఒక్కసారి కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు మీ నాయకుడు? మేడం, రేపు మీరు పార్టీ పెట్టినా లేకపోతే ఇంకొకళ్ళు బయట మాట్లాడుతున్న వాళ్ళు పెట్టినా, మాట్లాడే వాళ్ళు విమర్శించే వాళ్ళు పెట్టినా పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది మేడం. ఆ ప్రొసీజర్ ప్రకారము ఎవరిని మనం ఎన్నుకోవాలి, ఎవరిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలి అనేది దానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతారు. ఆ ఫాలో అయిన దాని ప్రకారమే ముందుకెళ్తారు. దానికి సంబంధించింది అనేక మంది ఆ రోజు వచ్చిన చర్చలలో భాగంగా అనేకం వచ్చినప్పటికీ కూడా తెలంగాణని ఒక నిర్దిష్ట ప్రాతిపదికన మనం డెవలప్ చేసుకోవాలంటే, అభివృద్ధి చేసుకోవాలంటే ఈ నాయకత్వం మీ మీదనే ఉంది, మీరే బాధ్యత వహించాలి, మీరే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి కేసీఆర్ గారి చేతిలో పెట్టారు. ఇదంతా కూడా
ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఒక నాయకత్వం, మనం కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి దీన్ని నడిపించాలి అనేది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే మనం సభలు పెట్టేటప్పుడు, ఎలక్షన్స్ ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు ఇది తెలియదా సార్? అప్పుడు మరి అసలు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, ఇది అలవి కాదు, ఇది అసాధ్యం అని కేసీఆర్ లాంటి ఒక మహానాయకుడికి తెలియదంటారా? అలవి కాదు, అసాధ్యమైనదని చెప్పేసి కేసీఆర్ గారు ఎక్కడ చెప్పలేదు కదండి. కేసీఆర్ గారు అన్నది ఏంది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి అన్నారని అంటే అవకాశం ఉంది అని చెప్పేసి అని అనుకున్నారు. ఇది అట్లా కాదు కదా. విత్ ఇన్ ద మీటింగ్ ఒక్కసారి ఎన్నికైన తర్వాత, ఎన్నికల్లో నుంచి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత కూర్చొని ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న చేసే విధానం, తీసుకున్న నిర్ణయం బయట తను ఒక నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకొని తను ఒక హామీ ఇవ్వచ్చు. కానీ దాన్నే బేస్ చేసుకొని అదెందుకు చేయలేదని చెప్పేసి అని అంటే విత్ ఇన్ ద పార్టీలో ప్రొసీజరు, ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాల్సిన స్థితి ఉంటుంది. ఆ స్థితి ప్రకారమే తను నడుచుకోవడం జరిగింది. కాబట్టి మనం దాన్ని భూతద్దంలో పెట్టి అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి చేస్తారా చేయలేదు అని అంటే అదేదో అదే ఒక పెద్ద భూతంలాగా మహాపాపంలాగా చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అటువంటి సందర్భం వస్తే చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ విధమైన ఆలోచన చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థుల కుటుంబాలకి కానీ, ఆ తర్వాత విద్యార్థులకు కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో, లేదా తెలంగాణ పోరాటం చేసినటువంటి యువకులకు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ కుటుంబాలని రక్షించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యం చెందలేదంటారా? లేదు మేడం, అంటే ఈ విషయంలోనూ మనం కూడా కొంచెం అంటే కొంత ఇదిగానే మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా ఇది ఒక పోరాటం గురించి మాట్లాడే అంశం కదా. అంటే పోరాటంలో చేసిన దాంట్లో అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని విషయాల్ని అంటే అటువంటి వాళ్లకు ఐడెంటిఫై చేసి ఆ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ కూడా పెట్టాల్సిందే అనేది పార్టీలో దాదాపు అందరం మాట్లాడుకుంటున్న పరిస్థితి. తప్పనిసరిగా అటువంటి మనం ఆ జాగ్రత్త వహించాల్సింది. ఆనాటి పోరాటంలో పాల్గొన్న వాళ్ళని కానీ అటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చే దాంట్లో కానీ, ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఒక ఖచ్చితమైన ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ఉండాల్సిందని చెప్పేసి ఒక అభిప్రాయం పార్టీలో ఉంది. కానీ అదే సందర్భంలో ఏ పార్టీలో కూడా అమలు కాని ఒక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో, ఈనాటి బీఆర్ఎస్ పార్టీలో అమలైంది. ఏంటంటే అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నిన్నటి దాకా అంటే విద్యార్థులుగా ఉన్నవాళ్ళు అనేక మంది నామినేటెడ్ పోస్టుల ద్వారా లేకపోతే ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి సందర్భం ఎక్కడ కనపడిందంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీలోనే కనపడింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో అయితే అది కూడా కనపడట్లేదు. దాదాపు నాకు వచ్చిన లెక్క ప్రకారం దాదాపు 35-40 మందికో సుమారు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంకో పోస్టులు కావచ్చు, రకరకాల పోస్టులు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా నామినేటెడ్ పోస్టులు ఎక్కువ కావచ్చు. అంటే విద్యార్థి నాయకత్వానికి ఇచ్చిన సందర్భం అటువంటి ఆలోచన చేసింది కేసీఆర్ గారు. వాళ్ళని అకామిడేట్ చేశారు. కానీ అదే పోరాటం మీద అంటే ఆ పేరు చెప్పి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి మా పార్టీ తప్పనిసరిగా రేపు ప్రియారిటీ ఇస్తుంది అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి ముందు ప్రకటించిన 17 నామినేటెడ్ పోస్టులలో ఒక్కళ్ళని కేటాయించలేదు. ఈరోజు ఇంకా 45-50 ఏదో మిగిలి ఉన్నాయి. ఆ 45-50కి సంబంధించింది రేపు మాపు ఢిల్లీ గల్లీ, రేపు మాపు ఢిల్లీ గల్లీ, రేపు మాపు ఢిల్లీ గల్లీ, ఇదే మాట వస్తుంది. కానీ ఎవరినైనా లిస్ట్ ఫైనల్ చేసి ఫలానా వాళ్ళ పేర్లను మేము పంపుతున్నామనే మాట లేదు, ముచ్చట లేదు. ఇప్పటికీ అధిష్టానం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, రెడ్ సిగ్నల్ వచ్చిందా, లేకపోతే ఎవరి పేరు పెట్టినరా అనే సంగతి ఇప్పటికీ తెలియని స్థితి రాష్ట్రంలో కనపడుతుంది. లేదు మేడం, అసలు చాలా భయానకమైన, చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే సుమారు నాకు తెలిసిన అతి దగ్గర మిత్రులు కొంతమంది ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది మిత్రులు పాపం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది నాకు, ఎందుకంటే అనేక త్యాగాలు చేశాను, నేను అనేక పోరాటాలు చేశాను, నా జీవితం అంతా దీనికోసం దారపోసాను, కాబట్టి ఖచ్చితంగా నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నా, దాదాపు ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేనంత ఈ 10 ఏళ్ల కాలము నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని చెప్పేసి పాపం ఎదురు చూస్తున్న వాళ్ళు, కళ్ళు కాయలు కాచిపోయి వాచిపోయేలాగా ఎదురు చూస్తున్న నాయకులు ఉన్నారు మేడం. పాపం వాళ్ళు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా రాలేదు, ఒక్క సింగిల్ పర్సన్ కూడా రాలేదు మేడం. ఏదన్నా ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారని అనుకున్నాం, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. సరే, అది అయిపోయింది. మొదటి ప్రయారిటీగానే ఒక ఇద్దరికో, ఒక్కరికో, ముగ్గురికో. అంటే మీకులాగా వాళ్ళు చెప్తున్నది ఇలాంటి ఈ ప్రశ్నలు కూడా మేము అడిగాం. మీకులాగా నిన్ననో మొన్ననో పుట్టిన పార్టీ కాదు మాది, 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. మా దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళకైతే ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అని వాళ్ళు అంటున్నారు కదా మేడం. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాముఖ్యత ఇస్తుంది మేడం? ఎవరికి ఇస్తుంది అని అంటే
కొత్తగా వచ్చే నాయకత్వానికి ప్రాముఖ్యత ఇవ్వటము అనేది పక్కన పెట్టేసి వాళ్ళ తాత కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కొడుకు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కొడుకు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కొడుకుకు ప్రియారిటీ ఇస్తారు. అది బేస్ చేసుకొని, వాళ్ళ తాతని బేస్ చేసుకొని. మేడం, వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ వారసత్వంగా వచ్చే పదవులు మాత్రమే వాళ్ళకి కావాలన్నా, అంటే వాళ్ళకే కావాలన్నా, వాళ్ళ కుటుంబానికే. మరి ఆ దానికోసం మరి బయట నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులు కావచ్చు, లేదా కార్యకర్తలు కావచ్చు, అనేక మంది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కదా. ఆ లక్షల మంది కార్యకర్తలలో మరి అదే పార్టీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రాముఖ్యం ఇవ్వలేదనేది మీ వాదన సార్. మరి మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన కోదండరామ్ గారు లాంటి వాళ్ళని ఒక్క రోజులో పక్కకు పెట్టేశారు కదా, మరి మీరేం చెప్తారు? మేడం, కోదండరామ్ గారి విషయాలను విత్ ఇన్ ద పార్టీ ఉన్నవాళ్ళు ఎవరైనా కోదండరామ్ గారి పరిస్థితి ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భంలోనే కోదండరామ్ గారిని అక్కడ ఉంచటం జరిగింది. దాంట్లో మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కోదండరామ్ గారిని మనం ఎక్కడ అకామిడేట్ చేస్తామో, ఎక్కడ అకామిడేట్ చేయలేమో అని చెప్పేసి అనుకున్న దాంట్లో నుంచే ఉన్న పరిస్థితి ఏర్పడింది మేడం. దాని గురించి మనం కోదండరామ్ గురించి గారు ఏమన్నా మా పార్టీ కాదు, మా పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి కూడా కాదు నాకు తెలిసి. కానీ ఉద్యమంలో అయితే విద్యార్థుల నుంచి మంచి పోరాటమే చేశారు కదా సార్. తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న రోజు ఆ సభలో సదరు మీ నాయకుడు కేసీఆర్ గారితో పాటు కోదండరామ్ గారు కూడా కనిపించారు కదా 2 రోజుల ముందు. కోదండరామ్ గారితో జేఏసీ పెట్టించిందే గౌరవ కేసీఆర్ గారు. ఆ దాన్ని ఉద్యమాన్ని వెనకుండి వెన్నుదన్నుగా నడిపించిందే కేసీఆర్ గారు. తను ముందున్న మాట వాస్తవమే, కానీ దాన్ని వెన్నుదన్నుగా నడిపిన వాళ్ళు ఎవరు? దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది ఎవరు? అన్ని రకాలుగా జేఏసీకి కార్యకర్తల్ని అందించింది ఎవరు? లేకపోతే దాన్ని బలోపేతంగా ఒక గట్టిగా ఒక బలమైన శక్తిగా ఒక ప్రజా పోరాటాన్ని తీసుకెళ్లడంలో వెనుకుండి నడిపించిన శక్తిలేవి? ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్న అధినేత కేసీఆర్ గారు. తర్వాత అనేక పార్టీలు వచ్చినాయి. అంటే మూమెంటు ఉధృతమైన తర్వాత, అదే బలమైన తర్వాత, బలోపేతమైన తర్వాత, ఇక ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే సందర్భంలో ఈ జేఏసీలో అనేక పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఉదాహరణకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ లాంటి పార్టీ చాలా బలంగా ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసిన సందర్భం. కాబట్టి ఆ న్యూ డెమోక్రసీ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా బలం ఏర్పడింది ఆ జేఏసీకి. కాబట్టి మనం ముందు తను దారి చూపించింది, ఆ దాంట్లో భాగంగా బలోపేతం చేసే దాంట్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఆ చివరి మూమెంట్లో ఆ చివరి దెబ్బ అందరు కొడితేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి దాంట్లో మా నాయకుడి ప్రముఖమైన పాత్ర ఉంది, మిగతా పార్టీల పాత్ర కూడా ఉందని చెప్పేసి ఇది అందరు చెప్తున్నదే, మా నాయకుడు చెప్తున్న మాటనే. కాబట్టి ఆయన మాత్రమే అట్లా నడిపించిండు అని చెప్పేసి అనడానికి లేదు మేడం. ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేడు, ముందుకెళ్ళలేడు. అదే పోరాటం చేసినాక కోదండరామ్ గారికి ఎన్ని రోజులు వాళ్ళు ఆశ చూపి పక్కన కూర్చోబెట్టిండ్రు. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన ఒక పార్టీని నడపలేని మనిషి మేడం. ఎవరు? కోదండరామ్ గారు ఆయన ఒక పార్టీని కరెక్ట్గా నడుపుతారా? ఒక ఆలోచన చేస్తారా? ఒక ఆలోచనతో ముందుకెళ్తారా? మేము గమనించినంత మేరకైతే ఆ పార్టీ ఆయన ఒక పద్ధతి ప్రకారంగా నీట్గా అంటే కన్స్ట్రక్టివ్గా ప్రణాళికాబద్ధంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉందా? లేదు. అయితే మీరు ఈ వాదంతో ఏకీభవించట్లేదా? కేసీఆర్ గారే పూర్తిగా కోదండరామ్ గారిని అణగదొక్కేశారు అనే వాదనతో బీఆర్ఎస్ వాళ్ళు ఏకీభవించట్లేదు. అణగదొక్కాల్సిన అవసరం ఏముంది మేడం? అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ లీడర్గా కేసీఆర్ గారు, ఈయన అణచాల్సిన పరిస్థితి ఏముంది మేడం? ఇప్పుడు ఒక పార్టీకి అధినేత ఆయన, ఒక ప్రజా సంఘానికి లేదా ఒక జేఏసీకి నేత ఈయన. అది పార్టీ వేరు, ఇది వేరు. అది పార్టీలలో ఎలక్షన్స్లో నిలబెడితే ఎవరు నిలబెడతారు? పార్టీ నిలబడుతుంది. జాక్ నిలబడతారా? నిలబడలేరు కదా. నిలబడితే అది వేరే రకం, అది వేరే రూపం తీసుకునేది, అది వేరే సంగతి. తీసుకోలేదు కదా. కాబట్టి మాకు అసలు అది పోటీనే కాదు. పోటీ కాదు, మాట కాదు అసలు. కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్గా అడుగుతున్న ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. కాగ్ రిపోర్ట్ రాబోతుంది, మేము దాన్ని రెడీగా పెట్టుకున్నాము. ఎవరెవరు ఎంతంత అవినీతి చేశారు, ఎవరెవరి చరిత్ర ఏంటి అనేది మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఏదో కాగ్ రిపోర్ట్ వస్తుంది, ఏదో రిపోర్ట్ వస్తుంది. ఏ రిపోర్ట్ వచ్చినా ఏం చేస్తారు మేడం? ఏముంది చేయడానికి? ఏమీ లేదు మేడం.
లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరంగా కుంభకోణం జరిగిందని చెప్పేసి మాట్లాడినారు మేడం. 1,00,000 కోట్లు కాదయా, దానికి నిర్మించిందే 80,000 కోట్ల రూపాయలతోని. ఆ 80,000 కోట్ల రూపాయలకు అక్కడ ఏం జరిగింది, ఏం పని జరిగింది మొత్తంగా మీ కళ్ళ ముందే కనబడుతుందని చెప్పేసి చెప్పినాం. కాదు 1,00,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడారు. చివరికి వాళ్లే అసెంబ్లీలో 80,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. అంటే లెక్కలు ఎటుపోవు కదా, బయట 1,00,000 మాట్లాడచ్చు, కానీ అంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదైతే మనము నిరూపణతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అక్కడ ఒక అకౌంట్ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ ప్రకారమే ఏ శాఖకు లేకపోతే దేనికి ఎంత కేటాయించబడ్డది, దానికి ఎంత ఖర్చు అయింది, అవన్నీ లెక్కలు కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడే విధంగా అయితే గడవదు. ఈరోజు కాగ్ రిపోర్ట్ వస్తే ఎవరి మీద ఏం చేస్తారని, ఎవరు చేసిండ్రని అంటే మీరు సిద్ధంగా ఉన్నారా? రానివ్వండి, ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు, రానివ్వండి. కాగ్ రిపోర్టు మేమేమన్నా చేస్తే అది కాగ్ రిపోర్టు ఎవరు చేసినా ఎవరి మీదైనా పడుతుంది కదా మేడం. ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ అని కాదు కదా, ఏ పార్టీ తప్పులు చేసినా కాగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇగో వీళ్ళు ఈ తప్పులు చేశారు, ఇగో ఇక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టారు, కాగ్ రిపోర్ట్లో ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఇగో మంచి జరిగింది, ఏదో ఖచ్చితమైన ఒక రిపోర్ట్తోని కాగ్ రిపోర్టు ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఇవాళ కొత్తగా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో కూడా కాగ్ ఇచ్చింది కదా. ఈ కాగ్ ఇచ్చిన దాంట్లో 10 ఏళ్ల నుంచి ఇచ్చిన దాంట్లో కాగ్ ఎప్పటికప్పుడే లెక్కలు రాస్తుంది. ఏదో నేను 10 ఏళ్ల క్రితం జరిగిందిగా ఈ రోజు రాస్తా అని చెప్పేసి కాదు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది? ఈ 10 ఏళ్లలో మాకు జరిగింది ఏం నష్టమే లేదు కాబట్టి మేము ఇప్పుడు కూడా రెడీ అంటున్నారు మీరు. మేము చేస్తే కదా మేడం, ఏం చేస్తే అది వస్తుంది. కాగ్ రిపోర్ట్లో మేము రాస్తే మేము చెప్పినట్టు రాయడానికి కాగ్ రెడీగా ఉండదు మేడం. అదొక స్వతంత్ర వ్యవస్థ, దానికి ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అదొక స్వతంత్ర వ్యవస్థ, దానికి సంబంధించిన చైర్మన్, దానికి అది ఉంటుంది. ఈ పార్టీ ఫీల్ అవుతుందనో, ఆ పార్టీ బాధపడుతుందనో, ఈ పార్టీ మాకేదో అంటదనో అది ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు మేడం. అది కాగ్ రిపోర్ట్ అనేది చాలా నిర్దిష్టంగా ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, బీజేపీ పార్టీ మీద కూడా ఉంటుంది. ఇక్కడ ఉండకుండా పోదు. ఏదన్నా కొంచెం ఏదైనా మసిపూసి మారేడుకాయ, ఏదైనా కొంచెం హై లెవెల్లో ఉన్నవాళ్ళు ఏదైనా తీస్తాక వస్తా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ సెంట్రల్ లెవెల్లో అది స్టేట్లకు సంబంధించి అయితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఖచ్చితంగా వస్తుంది. మాకు 10 ఏళ్ల నుంచి అయితే లేని భయం ఇప్పుడు కొత్తగా మాకేం భయం మేడం? మేమేం చేసినాం? మేము బాజాప్తా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేశాము. ఏదన్నా చిన్న చితక మేము కూడా తప్పులు జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు. అతిగా ప్రజలు మేమేదో తప్పులు చేశామని చెప్పేసి, మేమేదో నష్టపరిచామని చెప్పేసి మాకైతే ఓడించలేదు. మేము అనుకుంటున్నది ఏంటంటే అత్యాశ చూపి, నరం లేని నాలుకలతో వాళ్ళు 1,00,000 మాట్లాడి, 1కి 10 ఇస్తానని చెప్పేసి మాట్లాడి, ఆ దానికి ఏదన్నా ప్రజలు కొంచెం ఆలోచన చేస్తే కొంచెం మార్పు కావాలని కోరుకున్నారేమో కదా ప్రజలు, కాదంటారా? మార్పు ఏం చేసినామని ఏదో 4 రూపాయలు కొంత అంటే ఇప్పుడు మీరు చేయలేదనే వాదన కంటే ఇప్పుడు ప్రజా అభిప్రాయం, పార్టీలకు అతీతంగా అడుగుతాను సార్. ప్రజా అభిప్రాయంలో మేము కూడా పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాం కదా ఒక పార్టీకి, ఇంకొకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నారేమో కదా ప్రజలు. నేను అదే అంటున్నాను మేడం, ప్రజా అభిప్రాయం అనేది మారొచ్చు మేడం, చెప్పలేము కదా. మేము అది చేసామనే మార్చారని కానీ, ఇది చేసామనే మార్చామని కాదు. ప్రజల యొక్క అభిప్రాయం అదే 10 ఏళ్ళు అయిపోయింది కదా అని అనుకుండొచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మెరుగ్గా ఏదో ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. నేను అంటున్నాను ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోవడానికి 1,00,000 కారణాల్లో అదొక కారణాలు కావచ్చు అని చెప్పి. ఆ 1,00,000 కారణాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం ఒక కారణం కాదంటారా? అది కూడా ఒక చర్చ ఉంది పార్టీలో, ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో ప్రజల్లో ఒక సెంటిమెంట్ కూడా వినిపిస్తుంది కదా, తెలంగాణ కోసం పుట్టిన పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా మీరు చెప్తున్న ఆ 1,00,000 కారణాల్లో ఒకటి అయి ఉండొచ్చా? అట్లా కాదు మేడం, ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా మాత్రమే మిగిలిపోకూడదు. తెలంగాణ ప్రజలకు ఏదైతే మన సకల సౌకర్యాలు సమకూర్చడంలో మనం ఏదైతే ముందడుగేసామో, హైదరాబాద్ సిటీని ఇప్పుడు ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడంలో ఏదైతే మనం సఫలీకృతమయ్యామో, ఇటువంటి మోడరేషన్ని మనం దేశంలో కూడా ఉండాలి, దేశాన్ని కూడా ఆ విధంగా మార్చాలి. దేశంలో ఉన్న ప్రజలంతా కూడా నా వాళ్ళే, మన వాళ్ళే. కాబట్టి మనము దేశవ్యాప్తంగా ఈ పార్టీని నెలకొల్పి దేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన అందించాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతోనే గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేశారు. ఆలోచనలో భాగంగా బీఆర్ఎస్ ఏర్పాటైంది. కాబట్టి ఆ బీఆర్ఎస్ని దేశవ్యాప్తంగా విస్తరించడం కోసం, లేదా ప్రభుత్వాన్ని ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా అన్ని రకాల సకల సౌకర్యాలు సమకూర్చి ఒక సుభిక్షమైన పరిపాలన అందించే వైపుగా తన ఆలోచన చేసిండు.
సరే కొద్దిమంది ప్రజలకు ఏమన్నది కొంత కనెక్ట్ కాలేదేమో, కానీ తన అర్థం ఆశయం కాలేదేమో. కాలేదు కావచ్చు, కనెక్ట్ కాలేదు కావచ్చు, కానీ మా నేత మహోన్నతమైన ఆశయం మాత్రం మొత్తం దేశవ్యాప్తంగానే ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఈ దేశానికి ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ ఫైనల్లీ ప్రస్తుతానికైతే తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా పనిచేయబోతున్నారా? ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ఏమేమి ప్రశ్నించబోతున్నారు? మేడం, అసలు బలమైన ప్రతిపక్షంగా ఉండబోతున్నారా అనే ప్రశ్న అనేది మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. మొదటి అసెంబ్లీలోనే మా గౌరవ కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ అన్న కావచ్చు, లేకపోతే మిగతా మా నాయకులు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా అందరూ కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడ లోపాలని ఏ విధంగా అంటే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి, లేదా అబాస్పాలు చేయడానికి, లేదా అవినీతి చేసిందని చెప్పేసి మాట్లాడడానికి ఎన్ని దారులు వెతకాలనో అన్ని దారులకు సరి అయిన సమాధానాలు, హేతుబద్ధమైన సమాధానాలు ఇచ్చిన సందర్భం అసెంబ్లీలో ఉంది. వాటికి తిరిగి సమాధానాలు చెప్పలేక తిట్ల దండగం అందుకున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ఎదురుదాడి చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. అంటే పరిపాలన అనుభవం లేనితనము, ఈ రెండు మనకు అసెంబ్లీలో కనపడతాయి మేడం. అంటే అందరికీ ఉండాలని లేదు, అందరికీ ఉండకుండా అనుభవం లేని పాలన అనేది క్లియర్గా మనకు అర్థం కనపడ్డది. దాంట్లో భాగంగానే ఏ ప్రశ్న అడిగినా దానికి సవివరంగా విషయ పరిజ్ఞానంతో అసెంబ్లీలో వివరించిన సందర్భం అటు హరీష్ అన్న కానీ కేటీఆర్ అన్న కానీ సమర్థవంతంగా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి మేమెప్పుడూ కూడా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే దాన్ని నిలబెట్టడానికి, ప్రజాభవన్లో నిలబెట్టడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. ఇది 100% మీరు రాసుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఈ 4 ఏళ్ళు కూడా వాళ్ళు ఏ పనులు చేస్తారో ఒకటే కాదు మేడం, దాదాపు 6 గ్యారెంటీలను బయటకు కనబడుతున్నాయి. దానికి ఉప గ్యారెంటీలు 420 ఉన్నాయి, మేనిఫెస్టోలో పెట్టినాయి 420 ఉన్నాయి. ఆ 420లో 2 బయటకు కనబడుతున్నాయి. వాళ్ళు చెప్తున్నారు సరే, దాంట్లో అరా కొరా ఉన్నాయి, అది వేరే సంగతి, మాట్లాడుకుందాం. కానీ ఆ రెండింటిలో కూడా మేడం మేము అంటుంది టైం మేము అడగలేదు మేడం, టైము మేము అసలు చెప్పనే లేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇప్పుడైతే ఎవరైతే తీసుకున్నారో అవి కట్టేసి మళ్ళీ తెచ్చుకోండి, 9వ తారీఖు మీకు రద్దు చేస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నది మేమా? రేవంత్ రెడ్డి గారా? మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఏ జిల్లాలో ఏ దేవుడు ఫేమస్ ఉంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మరి నేను 9వ తారీఖు నాడు వస్తున్నాను, నా 9వ తారీఖు నాడు మీ రుణమాఫీ చేస్తాను అన్నది ఎవరు? మేమా? అధికారంలోకి వచ్చిన తర్వాతే కనిపించింది లోటు బడ్జెట్. మరి అంతకుముందు నిజంగానే రుణమాఫీ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నారేమో ఆయన? లేదు మేడం, అంటే అధికారంలోకి వచ్చే కంటే ముందే వీళ్ళందరూ ఒక ఎక్సర్సైజ్ చేశారు. అంటే ఆ ఎక్సర్సైజ్ చేసే ఒక 6 గంటల గ్యారెంటీలని రూపొందించుకున్నారు. దాంట్లో బడ్జెట్ ఎంత ఉంది ఎంత లేదు అనేది వీళ్ళకు ఒక అంచనా ఉండే, వీళ్ళు అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది దీనికి ఎంత ఉంది ఎంత లేదు, అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు ఒక రూపకల్పన చేసుకుంటారు ఎవరైనా, ఏ పార్టీలైనా. కానీ దీనికి మనము ఈ తక్కువ చెప్పినాం అనుకోండి, ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి అత్యంత ఎక్కువగా చెప్పి ప్రజలతోని మనం ఓటు రాబట్టుకోవాలా, తర్వాత సంగతి తర్వాత, ముందు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు ప్రజలు. ప్రజా వ్యతిరేకత మొదలైందంటారా? 100% మొదలైంది మేడం. మీరు ఎక్కడికన్నా చూడండి, ఎక్కడికన్నా బండి, మీరు ప్రజల దగ్గరికి పోయి ఒక దగ్గర యూట్యూబర్ ఛానల్ పోయి దగ్గర మైక్ పెడితే రేవంత్ రెడ్డిని తిట్లున్నాయి, ప్రజలు తిడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏం కాదు తిడుతుంది, ప్రజలు స్వయాన వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు. పెన్షన్లు ఎగ్గొట్టిన సందర్భం, వాళ్ళకు అర్హత లేదనో లేకపోతే ఇంకోటి లేదనో రకరకాల కారణాలు చెప్పి ఈరోజు పెన్షన్లు ఎగ్గొడుతున్న పరిస్థితి చాలా ఉన్నాయి. ఒకటే కాదు, అన్ని రకాలు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా వాళ్ళు అమలు చేయలేని పరిస్థితి, చెయ్యలేరు, చెయ్యబోరు. దీన్ని వాళ్ళు ఎంతసేపు ఎట్లా గడుపుతారనంటే ప్రతిపక్షం మీద ఎదురు దాడి చేసి కాలం గడుపుతారు. ఈ 3 ఏళ్ళు 3.5 4 ఏళ్ళు గడుపుతారు. 5వ ఏడు ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. మీరు కూడా దానికోసం ఎదురు చూస్తారు? మేము ఖచ్చితంగా ఎదురు చూస్తాం కదా, ప్రజలు ఇచ్చే తీర్పే కదా అంతిమంగా, అది ఎవరికి ఇచ్చినా. కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. ఓకే సార్, అయితే ఖచ్చితంగా మీరు బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని, 10 ఏళ్లలో ఎక్కడెక్కడైతే మీరు చెప్తున్న చిన్న చిన్న లోపాలు జరిగాయో వాటన్నిటినీ కూడా సరిదిద్దుకొని
మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. చూద్దాం, మీరంటున్నట్టు ఇంతకు ముందున్నట్టు ప్రజా దర్బార్ లేదు, ప్రజలు లేరు. అలా ప్రజలు ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. నాయకులేంటి, ప్రతిపక్ష నాయకులేంటి, వాళ్ళు చేస్తున్నదేంటి, చెప్తున్నదేంటి, ప్రజలే నాయకుల కంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తాం. అప్పటి వరకు మీరు కూడా బలమైన ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండి ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ఏదేమైనా పూర్తి నిర్ణయం తీసుకోవాల్సిన హక్కు, అధికారం రెండూ ఉన్నవాడు ఓటరే. ఓటు వేసిన తరువాత ఏం జరుగుతుందో మళ్ళీ సమీక్షించుకోగలిగితేనే మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి మన పట్ల నమ్మకం ఉంటుంది. ప్రజలే తుది నిర్ణయం చేయగలిగిన వాళ్ళు అనే విషయాన్ని ప్రతి ఓటరు గమనిస్తేనే మంచి ప్రభుత్వాలు, మంచి పరిపాలన మనకు అందుతుంది. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.